హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ ఇండియన్ కిచెన్. ఈరోజు ఎంతో స్పెషల్ కాంబినేషన్ అండి. అదేనండి రొయ్యలు మునక్కాడ అండి. ఈ రొయ్యలు మునక్కాడ కాంబినేషన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. కాంబినేషన్తో కర్రీ అనేది చాలా టేస్ట్ అనేది చాలా అసలు వేరే లెవెల్లో ఉంది. ఈ రొయ్యలో ఈ మునక్కాడ వేయడం వల్ల ఈ మునక్కాడకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వచ్చిందండి. చక్కగా ఈ మసాలా ఇదంతా పట్టి కూడా ఈ రెండు రొయ్యలు మునక్కాడ కలిపి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్తో ఉన్న కర్రీస్ నా వీడియోలో కనుక చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రొయ్యల మునక్కాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో స్పెషల్ కర్రీ చేయబోతున్నామండి. అదేనండి రొయ్యలు మునక్కాడ అండి. రొయ్యలు మునక్కాడ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, ఫ్రెష్ రొయ్యలు అండి. రొయ్యలు కూడా చక్కగా పెద్ద సైజులో ఉన్నాయి. చూడండి, పెద్ద రొయ్యలు తీసుకున్నాం, ఫ్రెష్ రొయ్యలు. ఫస్ట్ అయితే ఈ రొయ్యలను అయితే ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడగాలండి. అప్పుడే దీనికి ఉన్న నీసువాసన అంతా పోయి చక్కగా బాగుంటాయి. చూడండి, రొయ్యలను శుభ్రంగా ఉప్పు పసుపు వేసాక చక్కగా తెల్లగా నీట్గా ఉన్నాయి కదా, ఇలా కడిగి పెట్టుకోవాలండి. దీనికి ఉన్న వాసన అనేది కూడా పోతుంది. ఫ్రెష్ మునక్కాడండి. నేను ఈ రొయ్యలకి మునక్కాడకు సరిపడను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 3 ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి. ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయలని మిక్సీకి వేసుకోవాలండి. ఉల్లిపాయలని ఇలా మిక్సీలో పట్టేసుకున్నాం పేస్ట్ లాగా అండి. కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నామండి. గిన్నె వేడెక్కిపోయిందండి. ఇప్పుడైతే నేను ఒక 3 గరిటెల ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు రొయ్యల కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుందండి. మామూలుగా ఈ నాన్ వెజ్ కర్రీస్కైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ అనేది వేడెక్కిందండి. ఇప్పుడు ముందుగా మిక్సీకి పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేద్దాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో ఒక 5 నిమిషాలు వేగాలండి. ఇలా ఒక 5 నిమిషాలు వేగాకండి ముందుగా శుభ్రంగా చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఇందులో వేసేద్దామండి. ఈ రొయ్యలన్నీ వేసాక హై ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి బాగా కలపాలండి. ఇలా 1 నిమిషం కలిపాక ఈ కర్రీకి సరిపడంత సాల్ట్ వేసేస్తున్నానండి. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుందామండి రెండు. ఇంకా ఈ ఉప్పు పసుపు వేసాక ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బాగా బయటకు వచ్చేస్తుందండి. ఇక ఈ వాటర్లోనే ఈ రొయ్యలు అనేది బాగా మగ్గాలండి. ఇందులోనే సగం రొయ్య అనేది ఉడికిపోవాలి ఇక్కడే. ఇంకా క్యాప్ పెట్టేసుకుందాం. ఇలా వాటర్ అంతా ఇక్కడ దగ్గరకు వస్తుందన్న టైంలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీకి అయితే 1 స్పూన్ సరిపోతుంది. మరి అలాగే మునక్కాడకు కూడా పట్టాలి కదా మసాలా అనేది, కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకుందాం. 1 స్పూన్నర అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసేసి ఇంకొంచెం దగ్గర రానిద్దామండి. ఇంక ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఇంకొంచెం దగ్గర రావాలి. ఈ మసాలా కూడా ఇప్పుడు ఈ రొయ్యలకు పడుతుందండి ఉడికేటప్పుడు. చూడండి, రొయ్య అనేది చక్కగా ఈ ఆయిల్లో మగ్గిపోయింది. ఆల్మోస్ట్ సగం రొయ్య అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో కారం వేసేసుకుందాం. ఈ కర్రీకి సరిపడంత కారం వేస్తున్నాను. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను కారం. మీకు కొంచెం ఇంకెక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. ఇది ఒకసారి బాగా కలిపేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచాలండి. ఈ కారం కూడా పట్టేటట్టు ఉండాలి కదా రొయ్యకి. ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసి ఉంచేద్దామండి. సిమ్లో పెట్టి ఉంచుదాం.
చూడండి ఆయిల్ అనేది పైకి తేలిందంటే ఇంకా రొయ్య అనేది ఈ ఆయిల్లో పర్ఫెక్ట్గా మగ్గినట్టండి. ఇప్పుడు ఇంకా వాటర్ పోసేసుకుందాం. ఈ టైంలో వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాం కదండి. ఇలా వాటర్ పోసేసుకున్నాకండి సగం వంతు రొయ్యలు మగ్గిపోయింది కానీ మిగతా సగం వంతు రొయ్య కూడా ఈ వాటర్లో ఉడికిపోద్దండి. ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇది బాగా మెత్తగా ఉడికేదాకా రొయ్యని బాగా మెత్తగా ఉడికేదాకా ఉడకబెట్టుకుందాం అండి. వాటర్ పోసాక రొయ్య అనేది ఉడికిపోయింది కదండి. ఇలా ఉడికాక ఇంకొక పావు గంటలో దించుతున్నాక ఇంకా మునక్కాడ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మునక్కాడని ఇందులో వేసేద్దామండి. ఇంకొక పావు గంటలో దించుతున్నప్పుడే వేయాలండి. ముందుగా మునక్కాడ వేయడం వల్ల మునక్కాడ అనేది ఉడికిపోయి మునక్కాడ అంతా విడిపోతుందండి. అప్పుడు కర్రీలో చూడడానికి బాగోదు. కాబట్టి చక్కగా మునక్కాడే ఉడికి చక్కగా ఉండాలంటే ఒక పావు గంటలో దించుతున్నాక ఈ మునక్కాడను వేయాలండి. ఈ మునక్కాడ ఈ రొయ్య రెండు కలిపి ఇంకా బాగా ఉడికేటట్టు ఇంకొక పావు గంట సేపు ఉడికించుకుందామండి. ఇప్పుడు మునక్కాడ కూడా ఉడికిపోయిందండి. ఇంకా కర్రీ అంతా మొత్తం అంతా ఉడికిపోయినాయి రెండు. ఇప్పుడు ఈ టైంలో మసాలా వేసేసుకుందామండి. ఈ కర్రీగా నేను 1 స్పూన్ గరం మసాలా వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి ఈ మసాలా అంతా ఈ కర్రీ పడేటట్టుగా ఒక 2 నిమిషాలు ఉంచి ఇంకా ఆఫ్ చేసేద్దామండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలను చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.